హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రీవియస్గా మనము ఫామ్ హౌస్లో మనం చేసినటువంటి పనులన్నింటినీ వీడియోలో పెట్టాము. ఫామ్ ఫెన్సింగ్ కానీ, ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ నేను వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఇఫ్ ఎనీబడి వాటిని చూడనట్టయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి. మనము ల్యాండ్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న గుడిసె టైప్లో ఉండింది. సో వీ నీడ్ సంథింగ్ షేడ్ వెన్ వీ గో అండ్ విజిట్ ద ఫామ్. సో మేము ఇనిషియల్గా ఏమనుకున్నామంటే ఒక సింగిల్ రూమ్, ఒక స్టోరేజ్ లాంటిది కడదాము అనుకున్నాము. బట్ దెన్ వీ థాట్, ఓకే, దానికి ఎట్లాగూ మనం 1 లక్షనో 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం కదా, కొంచెం డీసెంట్గా ఒక ఫామ్ హౌస్ బిల్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో వీ స్టార్టెడ్ ఇట్. సో దాని ప్లానింగ్ ఎలా చేసాము, దానికి ఏమేమి కావాలనుకున్నాము, సో దానికి సంబంధించినటువంటి వీడియో ఇది. సో వాట్ ఐమ్ గోనా డూ ఇన్ దిస్ ఇస్ ప్లానింగ్. దాని ప్లాన్ ఎట్లా చేసాము, ఎక్కడ కట్టాము, దాన్ని కట్టడం, ఆ ఏరియాలో కట్టడానికి రీజన్ ఏంటి, ఫామ్ హౌస్లో ఓవర్లుక్ చూడడానికి అలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఆ లొకేషన్లో ఉన్నాయి. సో వాట్ వీ థాట్ వాస్ టు హ్యావ్ అ సింగిల్ రూమ్, కిచెన్, ఒక బాత్రూమ్, అటాచ్ టాయిలెట్, అండ్ ఇన్ కేస్ అక్కడ ఒక కేర్ టేకర్ ఉన్నట్టయితే ఆ కేర్ టేకర్కి సపరేట్ ఎంట్రన్స్తో అతనికి ఒక టాయిలెట్, కిచెన్, ఒక సింగిల్ రూమ్, అలా మేము ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఆ ప్రాసెస్, దానికి మేము షీట్స్ అంటే రేకులు ఎలా వేసాము, దానికి ఎలా కన్స్ట్రక్ట్ చేసాము, ఎంత ఖర్చు అయింది, అఫ్కోర్స్ పెద్దగా యూజ్ చేయలేదు కట్టినప్పటి నుండి ఇప్పటివరకు. బట్ ఇట్ వుడ్ బి ఎ లెర్నింగ్ కర్వ్. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఫామ్ హౌస్లో డెఫినెట్గా ఒక ఫామ్ హౌస్ కడదాము, ఒక ఇల్లు లాంటిది కడదాము అంటే ఈ వీడియో వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుంది. మెటీరియల్స్ కానీ ఎలా చేసాము, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే మనకు ఎక్కడైతే ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుందో, ప్లంబింగ్ వర్క్ ఉంటుందో, యూ హ్యావ్ టు గెట్ దెమ్ ఆన్ టు ద ఫామ్ అనమాట. సో ఇట్స్ అ బిట్ ఆఫ్ ఛాలెంజ్. బట్ ఇవన్నీ మనము వీడియోలో మాట్లాడుకుందాము, ఓకేనా? నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చినైతే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫామ్ ఎల్ షేప్లో ఉంది కాబట్టి మేము ఏం ప్లాన్ చేసామంటే గేటు, ఫెన్సింగ్ ముందు ఉంది. సో దానికి వెనకాల ఒక రోడ్ టైప్లో, ఫామ్ నుంచి ఒక రోడ్ టైప్లో వేసేసి టువర్డ్స్ ద ఎండ్ ఒక ఫామ్ హౌస్ కడదాము. అక్కడ ఆల్రెడీ పూల్ ఉంది కాబట్టి ఇట్స్ లైక్ ఫామ్ పౌండ్ ఉంది కాబట్టి దాని ముందు కడితే బాగుంటుందని ప్లానింగ్లో వేసేసామన్నమాట. ప్లాన్ వచ్చేసి సింపుల్గా కొంచెం వరండా, ఒక బెడ్రూము, ఒక హాల్, కిచెన్, ఒక సర్వెంట్ రూమ్, లేదంటే కేర్ టేకర్ రూమ్, ఇట్లా మేము ప్లాన్ చేసుకుని సింపుల్గా వర్క్ అయితే స్టార్ట్ చేసాము. సో దానికి రా మెటీరియల్ ఇసుక, కంకర, సిమెంట్ బ్రిక్స్, అంటే లో బడ్జెట్లో ఎంత తక్కువ అంత తక్కువ. సో అట్లా ప్లాన్ చేసాము. సో దాన్ని బట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసాము. తగినంత పునాది తీసుకొని కొంచెం గోడల్లాగా లేపేసి కొంచెం హైట్ లేపాము. సో ఆ చుట్టుపక్కల మనకు ఫామ్లోనే ఉన్న మట్టిని తీసుకొచ్చి, ట్రాక్టర్స్ ఉన్నాయి, జేసీబీ ఉంది అందుబాటులో. సో మట్టిని అంతా తీసుకొచ్చేసి ఆ బేస్మెంట్ నింపి కొంచెం ఫామ్ హౌస్ కొంచెం హైట్ మీద ఉండేటట్టు, ఆ ప్లేస్లో కొంచెం హైట్ మీద ఉండేటట్టు మొత్తం చదునుగా చేసి దానిపైన ఫామ్ హౌస్ కట్టడం జరిగింది. సో సిమెంట్ బ్రిక్స్, సో అట్లాంటి మెటీరియల్ తోటి యూజ్ చేసాము. మోస్ట్లీ సిమెంట్ బ్రిక్స్. రేకులు వచ్చేసి కొంచెం వర్షానికి కానీ ఎలాంటి వెదర్కైనా తట్టుకోవడానికి సిమెంట్ రేకులు అయితే పగిలిపోతాయేమో అనే ఉద్దేశంతో వీ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ మెటల్ వన్. మనకు లోపల సైడ్ కొంచెం క్రీమిష్ కలర్లో ఉండి పైన ఇటుక కలర్లో ఉండేటువంటి రేకులు ఇద్దామని ప్లాన్ చేశాము. ఇంకా కర్ర అంటే డోర్ ఫ్రేమ్స్ కానీ, డోర్స్ వచ్చేసి లోపలివి మాత్రం కొంచెం వేప చెట్లవి, కొంచెం లో కాస్ట్ ఉండేటివి పెట్టడం జరిగింది. వాటి వల్ల తర్వాత మాకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. సో మెయిన్ డోర్ అంటే లేదంటే పక్కన కిటికీలు కొంచెం పీవీసీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మేమైతే ముందు వాటిది పీవీసీ పెట్టాము. సో వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ముందు కొంచెం కూర్చొని హ్యాపీగా ఉండడానికి కొంచెం పందిర్ లాంటిది, అంటే కొంచెం ఎక్స్టెన్షన్ రేకులు వేసాము. దాని ముందు కొంచెం ఏమైనా తీగ లాంటి మల్లె చెట్లు అట్లాంటివి కొంచెం పాకడానికి, కొంచెం గ్రీనరీ ఉండడానికి అలాంటి ఒక డిజైన్ చేసామన్నమాట. సో పనులు అయితే టకటక అయిపోయాయి. వన్ థింగ్ ఇంకా ఏంటంటే, ఇది ఫామ్ హౌస్లో కాబట్టి లేబర్స్ని రోజు అక్కడ తీసుకెళ్ళడము అట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి లాజిస్టికల్గా. మనకు అక్కడ పవర్ అవైలబిలిటీ ఉండాలి, వెల్డింగ్స్కి కానీ దానికి దీనికి. సో దాని తర్వాత రేకులు పడినాయి, ప్లాస్టరింగ్, డోర్స్, కింద వచ్చేసి బెడ్డింగ్ మొత్తం కంకర వేసి దాన్ని బాగా స్ట్రాంగ్ చేసి ప్లాస్టరింగ్ చేసి ఎక్కడ వాటర్ ప్రూఫ్ లేకుండా చేయడం జరిగింది. దాని తర్వాత ప్లాస్టరింగ్ పనులు అయిపోయినాయి. కింద బెడ్డింగ్ బాగా
స్ట్రాంగ్ చేసి కంకర అంతా కింద వేసేసి దానిపైన ఇసుక, ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అనుకున్నాము, మళ్ళీ తర్వాత దాన్ని నార్మల్గా సిమెంట్ తోటి ఫినిష్ చేసి కొంచెం కలరింగ్ టైప్లో సిమెంట్ ఫినిషే ఉండింది. సో అవుట్డోర్ కాబట్టి టైల్స్ వేసుకుంటే బెటరే, కానీ కొంచెం కాస్ట్ డౌన్ ఉండడానికి మేము అలా ప్లాన్ చేసాము. సో ఇలా ఒకటి ఒకటి అన్నీ కొంచెం షేప్ అయితే వస్తూ ఉంది. నవ్ యూ కెన్ సీ ప్లాస్టర్ వేసిన తర్వాత ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత ఫామ్ హౌస్ లుక్ ఎలా ఉందో. సో ఇది మెయిన్గా ఏంటంటే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవన్నీ అయితే పెట్టాము దానికి ఎలక్ట్రిసిటీ కోసము. అదొకటి ఇంకోటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట మాకు. అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఒకవేళ మీరు దాని గురించి చూడాలంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడాలి. పీవీసీ డోర్స్ అయితే చాలా బాగున్నాయి, చెద్దలు కానీ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. బయట కొంచెం కార్ పెట్టుకోవడానికి లేదంటే మనం కూర్చోవడానికి కూడా స్పేస్ యూస్ చేసాము. దానికి వామ్ హౌస్కి లెఫ్ట్ సైడ్కి కొంచెం మనకి ఫామ్ పాండ్ ఉండేటట్టు ప్లాన్ చేసాము. సో ఇట్స్ లుకింగ్ రియలీ నైస్. మీరు చూడొచ్చు ఫ్యూచర్లో తీగ పారిస్తే ఆ పైన ముందు పందిరి ఎలా ఉంటుంది, దూరం నుండి మన ఫామ్ హౌస్ లుక్ ఎలా ఉంది, గేట్ ఎలా లుక్ వచ్చింది. సో అన్నీ అయితే దగ్గర అయిపోయాయి. మేము చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ వైజ్. మెయిన్గా సజ్జలు మాత్రం వేయడం మర్చిపోకండి. వాటితోటి మనకి వాటర్ కానీ రెయిన్ పడ్డప్పుడు డెఫినెట్గా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, లోపలికి పదన రాకుండా. నెంబర్ 2 వచ్చేసి డోర్ ఫ్రేమ్స్ అండ్ డోర్స్. మేమేమనుకున్నామంటే కొంచెం చీపీ పెడితే కాస్ట్ తగ్గుతుంది అనుకున్నాము. అండ్ వీ యూజ్డ్ వేప చెట్టు, అదైతే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు రీడూ ఇట్ అగైన్. ఇంకా ఫిట్టింగ్స్ అంటారా, అది మనం బేసిక్గా యూజ్ చేసేటువంటివే. బెటర్ డూ ఇట్ ఎ క్వాలిటీ వన్, సో అట్లీస్ట్ ఇట్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఫామ్ హౌస్లో ఒక హాలు, బెడ్రూము, కిచెన్లో సింక్, హాల్లో ఒక వాష్ బేసిన్, అటాచ్ టాయిలెట్, వెస్టర్న్ టాయిలెట్. సో దీనికి వాటర్ సప్లై వచ్చేసి ఒక సజ్జ లాంటిది చేసి విత్ ఇన్ ద ఫామ్ హౌస్ దాంట్లో ఒక ట్యాంక్ పెట్టాము. సో వాటర్ అక్కడికి సప్లై అవుతాయి, మనకి ట్యాప్స్ అన్నిటికీ రన్నింగ్ వాటర్ వస్తుంది. సో ఇట్స్ అ సింపుల్. ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ కూడా పెట్టాము ఆల్రెడీ. దిస్ ఇస్ హౌ ద ఫామ్ హౌస్ లుక్స్. దీనికి మాకు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5 lakhs ఖర్చు అయితే వచ్చింది. బట్ ఇట్స్ స్పేషియస్, ఇట్స్ నైస్. కొంచెం రిలాక్సింగ్గా ఫామ్ హౌస్ విజిట్ చేసినప్పుడు కొంచెం హ్యాపీగా ఉండడానికి అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. మనము ఒక ఫామ్ హౌస్ కట్టుకున్న తర్వాత మనం ఎప్పుడో ఒకసారి ఒక వీకెండో లేదంటే ఒక నెలకు ఒకసారి వెళ్ళడము అలా జరుగుతుందనమాట. సో ఇది కట్టుకునేటప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, మనము మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తామో డెఫినెట్గా వాటర్ ప్రూఫ్ ఉండడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మేము ఎప్పుడో కట్టేసి తాళం వేసేసి వెళ్తే చెదలు పట్టడం కానీ, బొద్దింకలు కానీ, లేదంటే ఆ చుట్టుపక్కల ఏమైనా ర్యాట్స్ అంటే ఎలుకలు ఉంటే అవి రూపటికి రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ఖాళీగా ఉంటుంది కాబట్టి మేక్ ష్యూర్, ఎస్పెషల్లీ విత్ ఎలుకలు, ఆ వైరింగ్ కానీ, ఆ ప్లంబింగ్కి సంబంధించినటువంటి పైప్స్ కానీ అవి డ్యామేజ్ కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏంటంటే, మనము ఎక్కువ ఉండనట్టయితే డెఫినెట్గా ఒక కేర్ టేకర్ అంటే వాళ్ళు రెగ్యులర్గా దానికి శుభ్రం చేస్తూ దాన్ని టేక్ కేర్ చేసే వాళ్ళగా ఉంటే అది మాత్రం మెయింటెనెన్స్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మాకు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. మాకు మా ఫామ్లో 3 phase కరెంట్ ఉంది, బోర్స్ నడుస్తున్నాయి. దగ్గరలోని ట్రాన్స్ఫార్మర్ ఆల్మోస్ట్ 2 kilometers దూరంలో ఉంది. వీ నీడ్ ఎ సింగిల్ ఫేస్ ఫర్ ఎలక్ట్రిసిటీ, లైక్ ఫ్యాన్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ, అట్లాంటి లైట్స్ ఏమైనా రావాలంటే. సో అక్కడ నుండి మనకు వైర్ తీసుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో వీ థాట్ ఆఫ్ ఎ జర్నీ వేర్ ఆ 3 phase మనం ఒక ఫేస్ ఎర్తింగ్ ఇచ్చేసి దాన్ని కొంచెం ట్రై చేద్దాము, వర్కౌట్ అవుతుందా అనే దాంట్లో మేము కొంచెం ట్రై చేసామన్నమాట. అంటే ఎర్తింగ్లో పెట్టి ఆ రాడ్స్ ఏదైతే ఉంటాయో పెట్టి కాంక్రీట్ పెట్టేసి ఇసుక వేసి అదొక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి పెట్టాము. ఇనీషియల్గా ఏంటంటే అది ఎక్కువ పవర్ రాదు,
ఒక చిన్న ఫ్యాన్ కానీ ఒక లైట్ రావడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ మేము పెట్టినప్పుడు చిన్నగా ఫ్యాన్ కానీ లైట్ కానీ రావడం స్టార్ట్ అయింది, బట్ ఇట్ డింట్ వర్క్. ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకునే ముందు ఫస్ట్ అది కూడా ఆలోచించండి. వాటర్ అంటే ఎలక్ట్రిసిటీ సోర్స్ ఎలా, ఎలక్ట్రిసిటీ అనేది కంపల్సరీ మనకు ఫామ్ హౌస్లో. ఫోన్ ఛార్జింగ్ ఈ రోజుల్లో ఫోన్ ఛార్జ్ కానీ కూలర్ కానీ ఫ్యాన్ కానీ ట్యూబ్లైట్స్ కానీ ఏమున్నా కానీ డెఫినెట్గా ఈదర్ గో ఫర్ సోలార్ బ్యాటరీ పవర్డ్ సోలార్ ఫెన్సింగ్ అని వెళ్ళండి, సోలార్ ఎలక్ట్రిసిటీ కని వెళ్ళండి. లేదంటే మీకు సింగిల్ ఫేస్ ఉంటే ఇంకా మంచిది. లేదంటే డూ సమ్ ఆల్టర్నేటివ్ సోర్స్. ఈరోజు మార్కెట్లో సోలార్కి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. ఇంకా లేదు అంటే నియర్ బై మనకు ట్రాన్స్ఫార్మర్ ఉందంటే అక్కడ నుండి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి యూ కెన్ సెటప్ ఎ స్మాల్ మినీ ట్రాన్స్ఫార్మర్ టైప్లో సింగిల్ ఫేస్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అది మాత్రం మాకు ఇంకా పెద్ద ఛాలెంజ్. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు మేము. జస్ట్ లెట్ యూ షేర్ విత్ యూ గైస్. ఓకే, సో ఎలక్ట్రిసిటీ వచ్చేసి మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ ఇలా ఇవైతే బేసిక్ మనకు కావాల్సినవి ఫామ్ హౌస్లో నైట్ పూట ఉండడానికి. సో మాకు సింగిల్ ఫేస్ లేదు కాబట్టి అండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అది వైరింగ్ తీసుకొని మినీ ట్రాన్స్ఫార్మర్ బుడ్డి పెట్టడం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కాబట్టి వాట్ వీ ప్లాన్ వాజ్ ఒక ఎర్తింగ్ పెట్టేసి 3 ఫేజ్ని సింగిల్ ఫేజ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో చాలామందికి తెలిసే ఉంటుంది. పెద్ద గుంత తీసి ఇసుక ఐరన్ పోల్స్ కొంచెం పెట్టేసి చుట్టూ కంకర వేసి కొంచెం వాటర్ వేసి ఎర్తింగ్ అదొక ప్రక్రియ ఉంటుందన్నమాట. దాన్ని మేము ట్రై చేసాము. అది వర్కౌట్ అయినట్టే అనిపించింది. అట్లీస్ట్ ఒక ఫ్యాన్ ట్యూబ్లైట్ అయితే స్టార్ట్ అయ్యాయి. అట్లీస్ట్ కొంచెం వర్షాలు పడి ఏరియాలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే అది వర్కౌట్ ఉందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఇట్ డింట్ వర్క్. అదైతే మేము ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో మార్కెట్లో చాలా వరకు సోలార్ ప్యానెల్స్, సోలార్ బ్యాటరీస్, పవర్డ్ సప్లై అయితే దొరుకుతాయి. లేదంటే మీకు అందుబాటులో ఒక మినీ ట్రాన్స్ఫార్మర్ పెట్టేసుకొని మీకు సింగిల్ ఫేస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ కర్వ్స్. అది ఇంకా మేము ఇంప్లిమెంట్ చేయలేదు, అదైతే ఒకటి పెండింగ్లో ఉంది. సో ఇదన్నమాట మన ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్. హోప్ మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. If you like it, please do like, share and subscribe. Any questions, please ping me in the comment chat. Thank you.